సామెతల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన దేవ, నేను ఈ దినం మీ లేఖనాలను మేము ధ్యానించుండగా కృప చూపించండి. మీరు మంచివారు, నేను గనుక మా జీవితాలు ఈ వాగ్దానం నిలిచి ఉందని నమ్ముతూ అపవాది మోసపుచ్చుతున్న ఆ స్థితిగతుల్లో నుంచి మేము బయటకు రాగలుగుటకు సహాయం దయచేయమని. ఈరోజు మేము ధ్యానించిపోతున్న విషయాలు మా జీవితాలకు ఒక మేలుకరంగా, దీవెనకరంగా ఉండగలుగుటకు సహాయం దయచేయమని, వివేకం కలిగిన వారుగా నడుచుకోగలుగుటకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ మనవులు సమర్పించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి. చాలా విషయాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు కొన్ని విషయాలు, భౌతికపరమైన విషయాలు కూడా మనకు తెలియాలంటే దేవుడు ఆ మెలకువలు కూడా మనకు చెప్పాడు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని ఏదో ఒక ఉచ్చులో, ఏదో ఒక చిక్కులో పడేటట్టుగా వాడు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నేను అడుగుతాను, వాడు కేవలం సువార్త మాత్రమే చెప్పకుండా మన జీవితాలను ఆటంకపరుస్తాడు అనుకుంటే పొరపాటు. మనం సువార్త చెప్పకుండా ఉండడానికి ఈ వేటిలో మనల్ని పంపిస్తే మనం ఆ స్థితిలో కోల్పోతాము లేదా దేవునికి దూరం అవుతాము. ఆ ప్రతీది కూడా మన దగ్గరికి వాడు తీసుకొస్తాడు. కొంతమందిని ఉద్యోగాల పేరుతో బిజీ చేస్తాడు, కొంతమందిని వ్యాపారాల పేరుతో బిజీ చేస్తాడు, కొంతమందిని ఆర్థిక లేమిల్లో పెట్టి అసలు దేవుని వైపే ఆలోచించకుండా చేస్తాడు, ఇంకొంతమందిని చదువు పేరుతోనో లేకపోతే ఇంకొకటో ఏదో ఒక రకంగా వాటి గోల్ ఏంటనంటే నీకు ఏది ఇస్తే లేదా నీ జీవితంలోంచి ఏది తీసేస్తే నువ్వు దేవునికి దూరంగా ఉంటావో ఈ ప్రయత్నాలన్నీ వాడు నిరంతరం చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లలు వివేకం కలిగి నడుచుకోలేకపోతే ఫస్ట్ వాళ్ళు కోల్పోయేది దేవుని సన్నిధానం. నెక్స్ట్ వాళ్ళ జీవితాల్లో వాడు దేవుని సన్నిధానం కోల్పోయిన తర్వాత నిరీక్షణ కోల్పోతాం. నిరీక్షణ కోల్పోయిన తర్వాత నిత్య జీవానికి మనం వారసులు మన సంగతిని కూడా మర్చిపోతాం. ఆ తర్వాత వాడు కొద్దిగా మన జీవితాన్ని ఎంతవరకు కావాలితే అంతవరకు వాడు డ్యామేజ్ చేయగలడు. అందుకనే బైబిల్లో అపవాది తంత్రములను మీరు ఎరగని వారు కారు, మీరు వివేకం కలిగిన వారుగా నడుచుకోండి, మీరు మెలకువ కలిగి ఉండండి, పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటలనే ఉండండి అని లేఖనాలు బైబిల్లో మనకు చాలానే కనబడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీ జీవితం ఎలా వెళ్తుంది లేదా ఏ పరిస్థితులు గుండా వెళ్తుంది అనేది గమనించుకోలేకపోతే మనం చాలా వాటిలోనే చిక్కుకుంటాం. అందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ ఆర్థిక స్థితిగతులు. విశ్వాస మూలంగా జీవించేవారు ఎవరో కూడా దీంట్లో చిక్కుపడడానికి వీల్లేదు. ఎందుకనంటే అది చాలా రకాలుగా మనిషి జీవితాన్ని నష్టపరుస్తుంది. మనం వేరొక లోకానికి ప్రయాణం చేయబోతున్న వ్యక్తులు, వేరొక లోకంలో జీవించడానికి ఆస్తిని కూర్చుకుంటున్న వ్యక్తులు లేదా సకల సదుపాయాలు మనం ఆ ప్రదేశంలో సిద్ధపాటు చేసుకుంటున్న వ్యక్తులు. కాబట్టి మనకి ఏది కూడా భారాలు ఉండకూడదు. మనం పరిగెత్తే ఈ స్వార్థ ప్రయాణంలో మనల్ని వెనక్కి లాగేవి ఉండకూడదు. వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే విశ్వాస ప్రయాణం చాలా సన్నగిల్లుతుంది, లేకపోతే ఆ ప్రయాణం ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందిని నేను అడుగుతాను, ఏమనంటే, అన్నా మీరు ఎందుకు సేవ చర్చిలోనికి రాలేకపోతున్నారు? చానాల క్రితం చాలామందిని ఇలా అడిగేవాడిని నేను. అడిగితే వాళ్ళు ఎక్కువగా నాతో చెప్పిన విషయాలు ఏంటంటే వారి ఆర్థిక స్థితిగతులు వారిని దేవుని వైపు కూడా రాకుండా చేస్తున్నాయి. వాళ్ళు అలా చెప్తారు, అన్న చాలా విషయాల్లో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, లేకపోతే పలానా విషయాల్లో కాబట్టి నేను రావాలనుకుంటున్నాను, కానీ ఇవన్నీ తలుచుకున్నప్పుడు నన్ను అది పరుగులు ఎత్తిస్తుంది, అది నన్ను నెమ్మదిగా ఉండనివ్వట్లేదు, నేను అసలు ఎవరితో కలిసి ఉండలేకపోతున్నాను అని వాళ్ళు పంచుకున్నప్పుడు నిజంగా నేను ఆలోచించాను. దేవుని కోసం ప్రయాణం చేస్తున్న వ్యక్తి భారాలతో ప్రయాణం ఎప్పటికీ చేయలేడు. కాబట్టి దీని విషయంలో దేవుని వాగ్దానం ఏంటి, వాటిని గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఏ రీతిగా మన ఆలోచన శైలిని మార్చుకుంటే మనం వీటన్నిటిలో నుంచి కూడా అత్యధికమైన విజయాన్ని పొందుకోగలము
అంతకంటే ముఖ్యంగా దాని నుంచి మనం ఎదుర్కొనే పరిస్థితులు, ప్రభావాలు, ప్రతిఫలాలు వీటిని గురించి కూడా మనం తెలుసుకుంటే, ఎందుకనంటే ప్రమాదం గురించి తెలియకపోతే మనం చాలా సులభతరంగానే దాంట్లో చిక్కుకుంటాం. అందుకని దేవుడు బైబిల్లో ఎక్కువగా దేని గురించి రాయించాడనంటే, నేను చెప్పిన మాటకు మీరు వేరుగా వెళ్ళడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు, లేదా ఎలాంటి పరిణామాలు మీ జీవితంలో తలెత్తుతాయి అనేవి బోధ, బుద్ధి కలగడానికి అనేక విషయాలు రాయించాడండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు చెప్పినట్టుగా చెప్పిన మార్గాన్ని వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఇలాంటి సంఘటనలు ఎందుకు రాయించాడనంటే మనం ఆ మార్గం గుండా వెళ్లకుండా ఉండడానికి. కాబట్టి ఈరోజు మీ దృష్టికి ఈ ఆర్థిక స్థితిగతులు లేదా ఈ అప్పు విషయమైన స్థితిగతులు ఎలాంటి ప్రభావాలు చూపుతాయో విశ్వాస జీవితాన్ని, తద్వారా మనం దేవునికి దూరంగా ఎలా ఆలోచిస్తామో అనే విషయాలను ధ్యానించిన తర్వాత అక్కడ ఒక్కసారి నిలవబడి మీ ఆలోచన శైలిని మారిస్తే, దేవుని యందు నిరీక్షణ ఉంచితే, మరలా మనం దేవుళ్ళో బలంగా కట్టబడితే దేవుడు ఎలా మనల్ని వాటిలో నుంచి కూడా బయటపెట్టగలడో వీటిని కూడా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మీరు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివారు కదా. 1వ వచనం నుంచి 7 వచనాలు మీరు చదివారు. అంతకన్నా ముందు ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది మెలకువగా ఉండి వాక్యం వింటున్నారు? ఒకటి, 2, 3, 4 చేతులే కనపడుతున్నాయి. మిగతా వాళ్ళందరూ కళ్ళు తెలిసి నిద్రపోయేవారా ఏంటి? దయచేసి నాకు చిన్న స్క్రీన్ ఉంది, మీ కళ్ళు మూసున్నాయో తెరిచున్నాయో కూడా నాకు కొంచెం స్పష్టంగా కనపడట్లేదు. దయచేసి వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినండి. పొద్దున్నే వాక్యం వినేటప్పుడు మనం చాలా ఫ్రెష్గా కూర్చోవాలి. ఎందుకనంటే ఆ అనాలోచన లేకపోతే ఆ బద్ధకం కూడా వాక్యాన్ని మన హృదయాల్లోనికి వెళ్ళనవదు. ఏదో ఒక అరగంట అలా గడిచిపోద్ది, కానీ ఆ తర్వాత మళ్ళీ వెంటనే చూడండి, నేను ప్రార్థన చేసిన వెంటనే ఒక్కొక్కరు లెఫ్ట్ అవుతూ ఉంటారు. ఇంకా కనీసం వాళ్ళు వందనాలు కూడా చెప్పరు. ఏంటంటే వీరు అలా అరగంట అలాగా గడిపేసి వెళ్ళిపోయేవాళ్ళు. దయచేసి అలా చేయకండి. ఎలాగ శరీరం పైన 5 గంటలకు విజయం సాధించారు, వాక్యం వినడంలో కూడా దాన్ని వినియోగించుకోండి ఆ సమయాన్ని. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనం మీరు చదివారు. ఇక్కడ ఒక స్త్రీ వచ్చి ఇలా చెప్తుంది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఈ పరిస్థితులు ఏవో దేవుని నమ్మలేని వాళ్ళకి వస్తాయని కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న ఆ వ్యక్తులకు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనికి అపవాది తీసుకువెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే ఏం జరిగిందనంట, నా వలన నీకేం కావాలి తల్లి అని అడిగాడు ఆ ప్రవక్త. అయితే అంతకంటే ముందు ఆమె ఎలాంటి సమస్య చెప్పింది. అప్పులవాడు నా 2 కుమారుల్ని తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. కాబట్టి ఆ స్థితి మనల్ని ఏం చేస్తుందనంటే మనల్ని బానిసలుగా మారుస్తుంది. ఏదో ఆనాటి కాలంలాగా ఈనాటి ప్రజల్ని దాసులుగా తీసుకువెళ్ళిపోతారని కాదు, కానీ మనం దాసులుగా అయిపోతాం. ఇప్పుడు మనం దేవుని కుమారులం కదా, లోకంలో ఎలా జీవించాలి? దేవుని కుమారులంగానే సమస్తము మన కోసం సమకూడి జరుగుతుందన్న ఆ మనస్సాక్షితో జీవించాలి. లేదా ఈ సమస్తాన్ని దేవుడు నా కోసమే సృష్టించాడు, నేను ఏది అడిగినా కూడా దేవుడు నాకు దయచేస్తాడని ఒక బలమైన మనస్సాక్షితో జీవించవలసిన దేవుని పిల్లలు ఈరోజు ఈ స్థితిని ఎదుర్కోవడం ద్వారా వాళ్ళు ఎలాంటి మనస్సాక్షికి వచ్చేస్తారంటే వాళ్ళకు దాసులైపోయిన మనస్సాక్షికి వచ్చేస్తారు. ఒక ధైర్యం ఉండదు, ఒక ఏమంటారు దాన్ని, దేవుని కుమారులమన్న నిశ్చేతను కోల్పోయి ఏదో కొంచెం బానిసత్వంలో, దాసరికంలో ఉన్న ఆ స్థితిగతులు కలిగిన వారుగా జీవిస్తారు. అప్పుల బాధ, ఆ స్థితి మనల్ని దాసులుగా కూడా చేస్తుంది. ఎలా అంట, వాళ్ళ ఇంటికి వచ్చి ఏమంటున్నారనంట, నీ 2 కుమారుల్ని దాసులుగా చేయాలని తీసుకువెళ్ళిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ స్త్రీకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఈమె సమస్యను సరైన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చింది. సమస్యను సరైన బంధువుల దగ్గరికి తీసుకువెళ్ళలేదు,
స్నేహితుల దగ్గరికి తీసుకువెళ్ళలేదు. వాళ్ళ వాళ్ళ భర్తకు కూడా స్నేహితులు ఉంటారు కదా. సరైన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ సరైన వ్యక్తి సరైన విషయాన్ని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఏమి పరిణామాలు ఎదురవుతాయో మొదట ధ్యానం చేద్దాం. తర్వాత పరిస్థితులను ఎలా ఎదిరించాలో కూడా మన విషయాలని అవగాహన చేసుకుందాం. అందులో మొదటిది ఏంటనంటే ఈ ఆర్థిక లేమి లేకపోతే ఈ అప్పు మనల్ని బానిసలుగా చేస్తుంది. అదే కదా చెప్తుంది ఆ స్త్రీ, నాకు 2 కుమారుల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు వస్తున్నారు. మనం కూడా ఎక్కువ దేనికి లొంగిపోతామనంటే, బానిసలుగా ఎప్పుడు మారిపోతామనంటే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు. అపవాది టార్గెట్ ఏంటనంటే మీ మ్యూట్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది. అపవాది టార్గెట్ ఏంటి అని అంటే మనల్ని కుమారులు అనే దృక్పథంతో బ్రతకకుండా చేయడం. వాడికి ఎప్పుడు కూడా అసహ్యపడేది మన జీవితాల్లో ఏంటంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండడం, మనం ఎప్పుడు ధైర్యంగా ఉండడం. కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళు పచ్చగా ఉంటేనంటే వీళ్ళు పొయ్యిలో నీళ్ళు పోసుకుంటారంట. అలాగా మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, వాడికి అసలు నచ్చదు. ఏ లేమిలో పెడదాం వీడిని, ఏ చింతను తీసుకొచ్చి వీడి కుటుంబంలో పెడదాం. అందుకనే చూడండి, మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడే ఒక వార్తను వాడు తీసుకొచ్చేస్తాడు. అవునా? ఆ మరుక్షణమే ఆ ప్రోగ్రాం అయిపోతుంది, ఆ కార్యక్రమం అయిపోతుంది. మనం ఆ తీపి జ్ఞాపకాలను ఇంకా మరవకుండా అలా ధ్యానించుకుంటూ ఉన్న టైంలోనే ఇంకొక వార్తను తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి అస్సలు నచ్చదు దేవుని కుమారులను నవ్వడం అనంటే, వాళ్ళు నిశ్చింతగా ఉండడం అనంటే. కాబట్టి ఇది ఎవరో నీకు మనుషులు చేస్తున్న చర్య కాదు, ఇది ఎవరో నీ మీద కక్ష కట్టి మనుషులు కనపడుతున్నట్టుగా కనపడుతుంది. కానీ దీని అంతటి వెనకాల ఉన్నవాడు ఒకడే. వాడు ఆది నుంచి నరహంతకుడు. వాడు ఆది నుంచి ఎవడనంటే వాడి యందు సత్యమే లేదు. వాడు మన సంతోషంగా ఉంటే చూడలేని వాడు. అందుకని ప్రతిసారి మనల్ని ఏదో ఒక మార్గంలో ఇరికించడానికి, ఏదో ఒక స్థితిగతుల్లో మనల్ని పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మన జీవితంలో వాగ్దానం ముందు మర్చిపోకండి. మంచివాడు తన పిల్లల్ని ఏం చేస్తాడంట, ఆస్తికి కర్తలుగా చేస్తాడు. కాబట్టి మనం కొన్ని చాలా వివేకంతో నడుచుకోవాలి. కొన్ని విషయాల్లో చాలా వివేకాన్ని ఎందుకనంటే ఇది దేవునికి దూరం చేసే చర్య, లేకపోతే ఇది దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు నా జీవితంలో తీసుకొస్తుందా అనేది చాలా వివేచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అందుకని ఆలోచనకర్తలు అనేకులు ఉండుట క్షేమకరం అని చెప్పాడు. ఎందుకంటే మన దృష్టికి సరైనదిగా కనిపించిన మార్గం తుదకు మనల్ని నాశనం చేసే అవకాశం కూడా ఉందని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మార్గం గుండా, ఒక బలమైన స్థితి గుండా వెళ్తున్నప్పుడు మనల్ని ప్రేమించేవారు మనకి సలహా ఇవ్వడం, సజెషన్ ఇవ్వడం, అది కూడా దేవునిలో ముందుకు వెళ్తున్న వాళ్ళు చాలా మంచిది. ఎందుకనంటే రేపొద్దున భవిష్యత్తులో అది నిన్ను దేవునికి దూరం చేయకుండా ఉంటుందా ఉండదా అనే స్థితిగతులు వాళ్ళు ఆలోచించి నీకు చెప్పగలరు. వాళ్ళు చెప్పేది కేవలం దేవునికి నువ్వు దూరం అవ్వకుండా ఉండే మార్గమా కాదా అనేది వాళ్ళు చాలా స్పష్టంగా నీ ముందు దాన్ని పెట్టగలరు. కాబట్టి అప్పు ఏం చేస్తుంది అని అంటే మనల్ని బానిసలుగా చేస్తుంది. అదే చెప్పింది ఆమె కూడా అదే చెప్పింది. వాళ్ళు వచ్చిన కుమారుల్ని దాసులుగా పట్టుకుని పోవడానికి వాళ్ళు చూస్తున్నారు అని. రెండవది, అప్పు ఏం చేస్తుంది అని అంటే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చూడండి, వాడికి ఈ ఒక్క స్థితిని పెట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. ప్రభావితం చేస్తుందా చేయదా? అనవసరమైన నిద్రలేని రాత్రులు దేనివల్ల వస్తాయి? దానివల్లే. కాబట్టి ఎప్పుడు కూడా మీకు కలిగిన దానితో తృప్తిగా ఉండడం చాలా మంచిది. ఎప్పుడైతే మనం కొంతమంది చూడండి కలిగిన వాటితో తృప్తిగా ఉండకుండా చాలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. అంటే అది అవసరం లేదు కానీ దానికి కావాలనుకుంటారు. కొంతమంది మనం ఒకవేళ దీనిలో చిక్కుపడిపోతామేమోనని వాళ్ళు చాలా తెలివిగా నడుచుకుంటారు, దేవుని జ్ఞానం చేత నడుచుకుంటారు. అది ఏం చేస్తుందనంటే మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు చూడండి, మీరు ఏదన్నా ఆర్థిక లేమి స్థితిగతుల్లో ఉన్నారనుకోండి, సాధారణంగా ఇంట్లో మాట్లాడే చిన్న చిన్న విషయాలు కూడా మీకు బీపీని తీసుకొచ్చేస్తాయి.
అవి రోజు డైలీ ఎప్పుడు ఉండేవే, కానీ ఎందుకు అవి ప్రభావితం చేస్తున్నాయి? ఇప్పుడు ఇదివరకు లేమిలో లేనప్పుడు అదే మాట, అదే భార్య అప్పుడే అలాగే మాట్లాడింది, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంది. కానీ అప్పుడు లేని స్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందనంటే అది నిన్ను ప్రభావితం చేస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు ఆ కోపోద్రేకుడు అవుతున్నావు, లేకపోతే ఆ చిరాకు, ఆ అసమానత, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన జీవితాల్లో మన మాటల ద్వారా వ్యక్తమైపోతాయి. ఎందుకంటే దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఆ ఆర్థిక స్థితిగతులు. అవి మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అవి మన ప్రవర్తనను మారుస్తాయి. అవి మనలో కుటుంబాల్లో కలహాలుగా రావడానికి కారణమవుతాయి. అవి ఇతరులతో మనం సమాధానకరంగా మాట్లాడకుండా చేస్తాయి. మన జీవితాల్లో నుంచి నవ్వును దూరం చేస్తాయి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఒక ఆందోళనలో ఉన్నట్టుగా చేస్తాయి. మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇలా అంటారు, ఏమండి దయచేసి మీరు ఏమీ ఆలోచించకండి అని అంటారు. డాక్టర్లు ఏం చెప్తారు? మెడిసిన్ కంటే ముందు ఏం చెప్తారంటే, నేను ఎన్ని మెడిసిన్లు ఇచ్చినా కూడా మీరు అలా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం క్యూర్ కాలేరు. దేవుడికి ఇది బాగా తెలుసు కనుక ఒక మంచి మాట మనతో అన్నాడు ఆయన. నిజంగా స్వరం నాకు ఎంతో బాగా అనిపిస్తుంది. అదేంటనంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయనకి తెలుసు తన పిల్లలు ఎక్కువగా ఆలోచిస్తే అది వాళ్ళు దేహంలో ఉన్నారు కనుక వారి శరీరాలను ప్రభావితం చేస్తుందని. అందుకనే నిన్ను ప్రేమించిన నీ తండ్రిగా ఆయన నీతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు దేని విషయంలో చింతిస్తున్నావు నాయన, ఆ చింత యావత్తు నా మీద వేసే. దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భాలకు అనుగుణంగా మాట్లాడితే, నేను నీకు ఎంత అప్పు ఉంది, ఆ అప్పు మొత్తం నా మీద వేసి నేను తీరుస్తాను. నిజంగా ఏ ఒక్కరూ అనని మాట ఇది. ఏదైనా కూడా మీరు ఆయన మీద వేయచ్చు. నేను ఏమి కావాలనుకుంటున్నావు, నీకు ఏ చింత నేను తినేస్తుంది, అది నా మీద వేసి నేను తీరుస్తాను దాన్ని. అవునా? మన పాపపు అప్పునే తీర్చిన దేవునికి మన స్థితిగతుల్లో ఉన్న పరిస్థితులు తీర్చడం పెద్ద లెక్కేమీ కాదు. కానీ ఆయన ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోయేటట్టుగా కూడా ఆ ఆర్థిక లేమి నిన్ను చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యంతో మనం దర్శించబడడం చాలా ప్రాముఖ్యం. లేకపోతే అది మన ప్రవర్తనను మార్చేస్తుంది. కొద్దిగా మన జీవితాల్లో సంతోషాలని దూరం చేస్తుంది. లేకపోతే కొద్దిగా ఆ వాక్యం వైపు, ఆ వాగ్దానాల వైపు మన గురి లేకుండా చేస్తుంది. వెంటనే నువ్వు అపనమ్మకాన్ని, అంటే నువ్వు ఏదో అయిపోతావు, లేకపోతే నీకు ఏదో కలగబోతు అనే నమ్మకాలనే నువ్వు మాట్లాడేటట్టుగా, అనే నమ్మకాలనే నువ్వు నమ్మేటట్టుగా చేసి చివరాఖరికి అది నీ చేత ఒప్పించి అలాంటి స్థితి నీ జీవితంలోనికి రప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదంతా వాడి కుయుక్తి. దేవుడు నీ జీవితంలో లేడని కాదు. వాడు ఏం చేస్తాడనంటే, నీ మనసును కృంగదీసి నువ్వు ఇంకా దీంట్లో నుంచి కోలుకోలేవు, లేకపోతే ఇది జరగదు అనే మనస్సాక్షికి నేను తీసుకొచ్చి ఆ మాటను నీ హృదయంలో నుంచి వాడు రప్పించి, అప్పుడు నువ్వే ఒప్పుకోలు చేసావు కదా దేవా, నువ్వు వాడికి ఎలా సహాయం చేస్తావని దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇలా వాళ్ళు మనల్ని ఒక లేమిలో పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇది వాడి తంత్రం, ఇది వాడి కుయుక్తి. కాబట్టి ఉదయకాలం దేవుడు మనల్ని మేలుకొల్పేది ఇలా చెప్తున్నాడు. నిద్రలో నుంచి మనం మేలుకున్నాం, కానీ మనం జీవితంలోంచి మేలుకోకపోతే చాలా వాటిలో చిక్కుపడిపోతాం. అందుకని వాడి గురించి చెప్పేటప్పుడు ఈ మాట ఉపయోగించాడు దేవుడు. సులువుగా చిక్కులు పెట్టు అని అన్నాడు. ప్రతి పాపము ఎలా పెడతాడంటే వాడు చాలా సులువుగా చిక్కుల్లో పెడతాడంట. మనం దాంట్లో నుంచి విశ్వాసంలో ఒక కర్త, దాన్ని కొనసాగించేవాడునైనా. సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు, నెక్స్ట్ ఇలా అన్నాడు, నువ్వు దాంట్లోంచి విడిపించబడాలంటే విశ్వాసంలో ఒక కర్త, దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు నీ పందెపు రంగంలో ఓపికతో పరిగెడతాను. కాబట్టి ఆ స్థితి మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మూడవది ఏం చేస్తుందనంటే, అది మన రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రూపం అని అంటే, మీరు ఆర్థిక లేమి అప్పు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీరు ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా కూడా మీ ఫేస్ గ్లోయింగ్గా కనపడదు. మీరు ఎప్పుడైతే చింతలో ఉంటారో మీ దేహం కూడా కృషించిపోద్ది. మీ దేహం కూడా రూపం ఉండదు. అది చూడడానికే అదొక
స్థితిని కలిగి ఉండేటట్టుగా మారిపోతుంది. కొంతమందిని చూడండి, వాళ్ళు చిక్కిపోతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు పాడైపోతూ ఉంటారు. ఏమైంది అని అంటే వాళ్ళు దేని గురించో చింత కలిగి ఉన్నారు. లేకపోతే కొంతమంది యవనస్తులు చూడండి, ప్రేమించిన అమ్మాయి దూరం అయిందనో, లేకపోతే అతను అనుకున్నది సాధించలేకపోతున్నాడనో, లేకపోతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఏదో ఒక వాహనం అతనికి కొనివ్వలేదనో, ఇలా చూడండి వాళ్ళ ఆ స్థితిగతులతో. బైబిల్లో ఒక దుర్మార్గంగా చిక్కిపోయిన వాడు ఉన్నాడు. వాడి పేరు అమ్నోను. దావీదు కుమారుల్లో ఒకడు ఉన్నాడు కదా, తన చెల్లి అయిన తామారు మీద మోహించి వాడు ఏమైపోతాడంటే తన స్నేహితుడు వచ్చి చూసేసరికి, నా స్నేహితుడు అయిన నీవు నానాటికి ఇలా అయిపోతున్నావేంటి అని అడిగాడు. వాడి హృదయంలో ఒక దుర్మార్గమైన చింత ఉంది. అవునా? అంటే చూడండి, చింత ఏదైనా కూడా, అది దుర్మార్గమైందైనా, అది ఆర్థిక స్థితిగతులకు చెందిందైనా, నిన్ను నానాటికి కృంగిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనల్ని ప్రభావితం చేసే విషయాలు. ఇవన్నీ కూడా మన జీవితాన్ని చాలా బలంగా ఢీకొనే విషయాలు. ఇవి పైకి కనపడవు, కానీ లోపల నుంచి అవి మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఇలా అంటాను, ఫిజికల్గా తగిలిన దెబ్బ కంటే కూడా హృదయాల్లో కలిగిన ఆ గాయాలు చాలా బలమైనవి. ఫిజికల్గా కలిగిన దానికి మనం ఏదన్నా చేసి మానిపేయగలం, కానీ లోపల కలుగుతున్న ఆ ఇబ్బందులకి దేవుని వాక్యం తప్ప ఏది కూడా నయం చేయలేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం దేనిలో చిక్కుపడిపోకూడదని దేవుడు నిరంతరం వాక్యాన్ని ఇచ్చి మనల్ని మేలుకొల్పుతూ ఉన్నాడు. నిరంతరం మనం ఉదయాన్ని ఎలా ప్రారంభించుకోవాలో, ఎలా వాగ్దానంతో, అందుకనే దేవుడు మనకి ఉదయకాలపు ఆరాధన కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉదయాన్ని ప్రారంభించడం అనేది చాలా మంచి విషయం. ఆయన నీతో ఒక్క వాగ్దానం ఈరోజు మాట్లాడినా కూడా దాన్ని చాలా బలంగా పట్టుకో. అది ప్రతి పరిస్థితుల్లో నుంచి ఆయన ఒక్క మాట చాలు నీ ప్రతి పరిస్థితిని కూడా తలకిందులు చేయడానికి. ఆయన ఒక్క మాట చాలు నీ జీవితంలో నువ్వు ఊహించలేని స్థితులన్నింటినీ కూడా నీ జీవితంలోకి తీసుకురావడానికి. మీరు చెప్పండి, సముద్రంలో జలచరరాశులు ఎన్నున్నాయి? మన పూర్వీకులు అందరూ తినేశారా? మేము ఎక్కడ చూసి వచ్చాం అనకండి, తిన్నారు కదా మన పూర్వీకులు అందరూ కూడా. మనం తిన్నామా? ఇంకా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నవారైతే వారు చెప్పే వాటి పేర్లు కూడా మనకు తెలియదు. అలాంటి రకాల గురించి వాళ్ళు చెప్తారు కదా. అయితే ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇన్ని గొప్ప జలచరరాశులన్నింటినీ కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా తరిగిపోలేదు అవన్నీ. ఇవన్నిటినీ కూడా నీ దేవుడు ఒక్క మాటతో కలగజేశాడు. ప్రపంచం మొత్తం కూడా సరిపడేంత ఆహారాన్ని ఆయన ఒక్క మాటతో, జలచరములు కలుగును గాక. ఆ సమృద్ధి ఇంకా అయిపోలేదు. కాబట్టి ఇలా నమ్మండి, నీ దేవుని ఒక్క మాట నిన్ను సమృద్ధితో నింపేస్తుంది. అది తరిగిపోలేనంత సమృద్ధితో నింపేస్తుంది. ఈ ఉదయకాలం ఆ ఒక్క మాట కోసం మనం వేగిరపడుతూ ఇక్కడ కూర్చుని ఉన్నాం. అయితే ముందుగా దేవుడు దేని గురించి చెప్తాడనంటే, ముందు శత్రువు గురించి చెప్తాడు, తర్వాత నువ్వు దేనిలో చిక్కుపడిపోయి ఉన్నావో దాని గురించి చెప్తాడు, ఆ తర్వాత ఆయన నీకు ఎలా భరోసాగా ఉన్నాడో కూడా చెప్తాడు. ఇది మూడవది. అది మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది, అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, అది మీ రూపాన్ని కూడా మారిపోయేటట్టుగా చేస్తుంది. మీ నాలుగవది ఏంటనంటే, అది మీకున్న గౌరవాన్ని కూడా దూరం చేస్తుంది. అవునా? సామెతల గ్రంథంలో ఇలా ఉంది. 22వ అధ్యాయం 7వ వచనం చదవండి. సామెతల గ్రంథం 22:7. ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చి వానికి దాసుడు. ఏమైపోతావనంట? దాసులు. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసులు. అప్పుడు నిజంగా నేను కొన్ని కుటుంబాల్లో చూశాను. ఈ మధ్యకాలంలోనే నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని కుటుంబాల్లో చూశాను. వాళ్ళు నిజంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. విచిత్రం ఏంటంటే, నేను వెళ్ళినప్పుడే సంఘటనలు జరగడం.
దేవుడు నా కళ్ళకు చాలా స్పష్టంగా చూపించాడు. వారు పడే ప్రతి మాటకి కూడా మనం తల వంచకూడదా? ఏమైనా అనగలమా? కుటుంబంలో పిల్లలతో సహా అందరూ దూషించబడతారు, అందరూ హేళన చేయబడతారు, అవునా? ఆ విపరీతకరమైన మాట, అది ఎంత విపరీతకరమైందైనా కూడా మనం తిరిగి మాట్లాడలేం. చూడండి, దేవుని పిల్లలుగా గౌరవించబడవలసిన మనల్ని అపవాది ఏ పొజిషన్లో పెట్టి మనల్ని దూషించేటట్టుగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది మన జీవితాన్ని చాలా డ్యామేజ్ చేసేది. ఈ డ్యామేజ్లు ఎందుకు జరుగుతాయనంటే, నువ్వు దేవుణ్ణి దూషించడానికి, నువ్వు దేవుడి దగ్గర నుంచి దూరంగా పారిపోవడానికి వాడు ఇదొక అస్త్రాన్ని ఉపయోగించుకుంటాడు. కాబట్టి వివేకం కలిగి నడుచుకోలేకపోతే మనం ఖచ్చితంగా ఈ చిక్కుల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విపరీతకరమైన స్థితిని కూడా మనం అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే, మనం చిక్కుబడి ఉన్నాం కనుక. వాడు ఎవరో దాసుడనంట, అప్పిచ్చేవానికి అప్పు చేయవాడు ఏమవుతాడు? దాసుడవుతాడు. అందుకని దాసుడిని యజమానుడు ఏమన్నా కూడా ఏం చేయాలి? కొంతమంది ఇలా అంటారు, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంటే, నేను ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు, నువ్వు పడాలంతేనంట. కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకోకుండా వివేకవంతంగా నడుచుకోండి. ఎప్పుడైనా మీరు మనకు అనిపించింది కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు అన్న దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైంది. ఐదు విషయాలు చెప్తానన్నా కదా. 5వది కూడా ఏంటనంటే, ఆ స్థితి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లేమిలో ఉండడం, ఈ అప్పుల్లో ఉండడం, ఇది మిమ్మల్ని ఏం చేస్తుందనంటే చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేసి ఏం చేస్తుంది? మీ నోటి నుంచి మీరు వాగ్దానాలు మాట్లాడకుండా మీ నోటిని క్లోజ్ చేస్తుంది. చూడండి, చివరాఖరికి తీసుకొచ్చి వాడు ఎక్కడ పెడతాడనంటే, నువ్వు ఆ లేమిలో ఉండి వాగ్దానాలు మాట్లాడలేవు, లేదా వాగ్దానాన్ని నమ్మలేవు. వాగ్దానం మాట్లాడకుండా టోటల్గా నీ నోటిని క్లోజ్ అయిపోయేటట్టుగా చేస్తుంది. వాగ్దానం మందు నిరీక్షణ ఉంచకుండా చేస్తుంది, నమ్మకం ఉంచకుండా చేస్తుంది. ఆ వాగ్దానాన్ని ఎప్పటికీ కూడా నీ జీవితంలో విశ్వసించకుండా చేస్తుంది. కాబట్టి నేను ఇంకెక్కువ వివరించాలనుకోవట్లేదు, మరలా జ్ఞాపకం చేస్తాను. అది నేనేం చేస్తుందనంటే దాసులుగా చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, నీ ప్రతి ఏమంటారు స్థితిని, నీ శరీర స్థితిని మారుస్తుంది, నీ దాసులు ఏమంటారు దాన్ని, మీ గౌరవాన్ని దూరం చేస్తుంది. చివరాఖరికి మీరు వాగ్దానాలు మాట్లాడకుండా మీ నోటి నుంచి అది తీసివేసేటట్టుగా చేస్తుంది. అయితే నువ్వు ఆ పరిస్థితుల్లో దేవుని పాదాల చెంత నువ్వు ఖచ్చితంగా నిలబడగలిగితే చాలా గొప్ప ఆశ్చర్యం జరుగుతుంది. మీరు 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివినప్పుడు ఆ స్త్రీని ప్రవక్త ఒకటి అడిగాడు. ఏమడిగాడనంటే, మొట్టమొదటిగా మీరు గుర్తించవలసిన విషయం, ఆ సమస్యను ఆమె సరైన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చింది. అవునా? 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. అప్పుడు ప్రవక్త ఏమని చెప్తున్నాడనంటే, మీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని. ఏమని అడిగాడు? అమ్మా, నీకు నా నుంచి ఏం కావాలి అని అడిగాడు. ఇప్పుడు ప్రవక్త ఏం చెప్పాలి? ఇలాంటి విషయాలన్నీ నా దగ్గర ఏం చెప్పొద్దు అని అనాలి కదా. మీరు మీ దేవుని దగ్గర ఏదైనా కూడా మీరు పంచుకోవచ్చు, ఏదైనా కూడా మీరు పెట్టచ్చు. నా వల్ల నీకేం కావాలి? 2వ క్వశ్చన్లో అడిగాడు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఆమె దగ్గర ఏదైనా ఉంటే అప్పు తీర్చే ఉండేది కదా. ఆమె దగ్గర ఏమీ లేదు. కానీ ఆమె ఇప్పుడు ఎవరన్నా ఈ మాట మనతో అంటే, పోనీ అసలు ఎంత ఉంది, ఏముంది అని అడుగుతాం కదా మనం. వాళ్ళు ఇలా చెప్పారనుకోండి, మా ఇంట్లో వంటగదిలో కేజీ నూనె ఉందని అన్నారనుకోండి, అసలు సరైన సమాధానమేనది? లేకపోతే మా ఇంట్లో ఒక 20 కేజీల బియ్యం బస్తా ఉందని అన్నారు అనుకోండి. ఆమె చూడండి ఎంత వివేకవంతంగా తన దగ్గర ఏముందో అదే చెప్పింది. అయితే పరిష్కారం కూడా ఎక్కడి నుంచి దొరికింది? అక్కడి నుంచే దొరికింది. ఆమె ఏం చెప్పింది? అందుకు ఆమె, నీ దాసురాలైన ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది కానీ అది తప్ప మరేమీ లేదని చెప్పాను. అతడు, నీవు బయటికి పోయి
నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరుకు పాత్రలన్నిటినీ తెచ్చుకో. ఆమె సరైన విశ్వాసంతో ఈ సమస్య ఆయన తీర్చగలడన్న నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చింది కనుక అతను చెప్తున్నాడు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. ఆ దానితోనే ఆమె సమస్యలన్నింటినీ పోయేటట్టుగా ఆయన చేయడానికి ద్వారాలు తెరిచాడు. నేను ఇలా చెప్తున్నాను, ఎప్పటికీ మీరు ఇది కోల్పోకండి. మీరు ఎంత మీ జీవితం డ్యామేజ్ అయినా కూడా దయచేసి మరలా మీ దేవుని దగ్గరికి రండి. ఆయన బాగు చేయగలడు. ఆయన బాగు చేయగలడు. మన బుద్ధిహీనమైన విషయాలను కూడా బాగు చేయగలడు. మన అనాలోచితమైన విషయాలను కూడా బాగు చేయగలడు. ఒకవేళ మన తొందరపాటు నిర్ణయాలు కూడా ఆయన బాగు చేయగలడు. ఆయన ఇలా అడుగుతాడు, నీ దగ్గర ఏముంది అని. ఒకరోజు ప్రభువు కూడా ఇలా అడిగాడు కదా, 5,000 మందికి ఆహారం పెట్టాలి, అసలు ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందేమో చూడండి అని అన్నాడు. అసలు 5 రొట్టెలు ఎవరైనా ఎన్నిక చేసి తీసుకొస్తారా? 5,000 మందికి ఆహారం, ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వీళ్ళు చెక్ చేసినప్పుడు 5 రొట్టెలు కనపడ్డాయనంట. అసలు అది చెప్పాలా ప్రభువుకి? ప్రభు 5 రొట్టెలు ఉన్నాయనంటే ఏం చేయమంటావు 5 రొట్టెలని అని అంటాం మనమైతే. ఇప్పుడు 5 లక్షలు అప్పు ఉందండి, మీ దగ్గర ఏముందని అనగానే నా దగ్గర 5 రూపాయలు కాసు ఉందని అన్నారు అనుకోండి. అసలు అది చెప్తామా? అంత చిన్న విషయం. కానీ ఆయన అడిగాడు. కాబట్టి ఇలా చెప్పండి, దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు మన స్థితిని ఉన్నట్టుగా దేవుని దగ్గర చెప్పడం చాలా ప్రాముఖ్యం. ఆయన చేతుల్లో ఆ స్థితిని పెడితే, మనల్ని మనం ఆయన చేతులకు అప్పచెప్పుకుంటే, దేవా నీవు మాత్రమే మాకు. ఒకరోజు యేషు బైబిల్లో రాజుల దినవృత్తాంతాల గ్రంథంలో ఒక రాజు ప్రార్థన చేశాడు కదా, ఏమి చేయవలనో మాకు తోచుటలేదు, నీవే మాకు దిక్కు అని. నిజంగా ఎంత బాగా యుద్ధం చేయించాడు దేవుడు. అసలు యుద్ధమే అతను చేయలేదు. 3 దినాలు దేనికోసం వెళ్ళాడనంటే యుద్ధం కోసం కాదు, కొల్ల సొమ్ము కూర్చుకోవడానికి వెళ్ళాడు. కాబట్టి నీ దేవుని దగ్గరికి రండి, ఆయన దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించండి. దేవా, ఇది ఒకవేళ నేను నీ ఆలోచనలు వేరుగా ఆలోచించానేమో, ఒకవేళ నీకు భిన్నంగా ఆలోచించానేమో, కానీ నేను నీ కుమారుణ్ణి, ఇప్పటికీ కూడా నేను నీ కుమారుణ్ణి ఉన్నాను. తండ్రిగా నువ్వు మంచివాడు గనక, సామెతల గ్రంథంలో ఏం చదివాను? మంచివాడు తన పిల్లలని ఆస్తికి కర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఇవ్వబడును. మనం ఎవరం? నీతిమంతులం. కాబట్టి మనకి ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారు తప్ప మన దగ్గర నుంచి తీసుకునేవాడు ఎవడో లేడు. ఈ నమ్మకం ఎప్పుడు కోల్పోతామనంటే, ఎక్కువగా ఈ విషయాలు నేను ప్రభావితం చేసి, అసలు దేవుడు మంచివాడు కదా నా జీవితంలో. మంచివాడు మనం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటాడా? మంచివాడు ఎవరి దగ్గరైనా మంచిగానే ఉంటాడా? కొంతమంది ఇలా అంటారు, నాతో మంచి అయితే మంచి, లేకపోతే ఇంకోటి ఏదో అని అంటారు. నిజానికి ఆడు మంచోడు కాదు. మంచివాడు అని అంటే అర్థం ఏంటనంటే, చెడ్డవారి పట్ల కూడా మంచిగా ఉండేవాడు నిజమైన మంచివాడు. అవునా? నీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మంచివాడు. ఆయన మంచివాడు కనుక ఆయన ఏం చేస్తాడు? తన పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. కొంతమంది తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దోడు మంచోడు, చిన్నోడు చెడ్డోడు అనుకోండి. ఆయన ఇచ్చేటప్పుడు చిన్నోడు చెడ్డోడు కనుక ఆడికి ఏం వద్దులే అని అనుకుంటాడా? లేదు, వాడిదే, పెద్దవాడిదే అని అనుకుంటాడు కదా. దేవుడు కూడా నీ జీవితంలో పనిచేయాలి అని అనుకుంటున్నాడు. కానీ అపవాది అంతకంటే ముందు నీకు నమ్మకాన్ని తీసివేయాలని అనుకుంటున్నాడు. ఆమె చూడండి, నీ ఇంట్లో ఏముంది అని అంటే, నూనె కుండ ఉందన్నప్పుడు దాన్ని పాత్రలు తెచ్చుకోని అన్నప్పుడు అది అసలు ఏం అర్థం కావట్లేదు. నూనె కుండ ఏంటి, పాత్రలు ఏంటి, నా అప్పుకి నూనె కుండకి ఏంటి సంబంధం అని ఆమె డిఫెన్స్ చేయట్లేదు, అంటే వాదించట్లేదు. ఏంటి నాయన, నీ దగ్గరికి వస్తే ఏదైనా రాజుని అడిగి బంగారం కానీ వజ్రాలు కానీ ఏదైనా ఇప్పిస్తావు అనుకుంటే పాత్రలు తెచ్చుకోమంటున్నావు, అసలు ఆ నూనె కుండకి నా అప్పుకి ఏంటి సంబంధం, పాత్రలు తెచ్చుకుంటే ఏమవుతుంది అని డిఫెన్స్ చేయట్లేదు. ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్తుంది. దేవుని మాట మీ దగ్గరికి వచ్చినప్పుడు నమ్మి ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ దేవుడు మంచివాడు. మీరు నమ్ముతున్నారా ఈ విషయాన్ని? ప్రభు ఏమన్నాడు? మంచివాడు ఒక్కడే. సద్బోధకుడా, నీవు నన్ను ఎలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మంచివాడు ఎవరు కూడా
లేరు అని చెప్పాడు. మరి నీ దేవుడు మంచివాడు అని అన్నప్పుడు అతడు తన పిల్లల్ని ఏం చేస్తాడు? ఆస్తికి కర్తలుగా చేస్తాడు. కాబట్టి దయచేసి ఈ ఆలోచన నీ హృదయంలో రానివ్వకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు. నీ బలమైన దాడులు నీ ఆలోచనలో జరుగుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ మాట, నీ వాగ్దానాన్ని గట్టిగా చెప్పు. నా దేవుడు మంచివాడు, నా దేవుడు, నేను ఆయనకు కుమారుణ్ణి గనక నన్ను ఖచ్చితంగా ఆస్తికి కర్తగా నన్ను చేస్తాడు. నా దేవుడు మంచివాడు. ఈ వాగ్దానం ఉంది. నా దేవుడు అపవాది చెప్పగలడా నీ దేవుడు చెడ్డవాడని? అంత సాహసం వాడు చేయలేడు. కాబట్టి చాలా బలంగా చెప్పండి, నేను విశ్వాసం ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచాను గనక, యోహాను సువార్త 1:12 నేను కుమారుడిగా ఎంచబడ్డాను. నేను దేవునికి కుమారుడిని అయితే, నా దేవుడు మంచివాడైతే ఖచ్చితంగా వాగ్దానం ఉంది నా జీవితంలో, నన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు. నేను నీతిమంతుడిని. మన నీతిమంతులమో కాదా? నీతిమంతుడిని. ఇప్పుడు పాపాత్ముల ఆస్తి నాకు కలుగుతుంది అన్నాడు, కానీ నాది పాపాత్ముడి దగ్గరికి వెళ్తుందని దేవుడు చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలో జరిగేది ఏంటనంటే, పాపాత్ముల సమకూర్చిందంతా నేను పొందుకుంటానేమో, కానీ నా దగ్గర ఉన్నది ఏది వాడు తీసుకుని వెళ్ళలేడు. కాబట్టి వాడు ఇంకా వేరే ఒక ఆలోచన, లేకపోతే ఇంకా ఏదో వేరొక పరిస్థితులు మా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నప్పుడు చాలా బలంగా చెప్పండి, నా దేవుడు మంచివాడు. ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్లో, గాడ్ ఈజ్ గుడ్, నెక్స్ట్ వర్డ్ ఏంటి చెప్పండి? ఆల్ ది టైమ్. విన్నారు మీ పాట? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ అంటే అర్థం ఏంటి? అన్ని సమయాల్లో కూడా దేవుడు మంచివాడు. ఏ సమయంలోనైనా నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా నీ దేవుడు నీ జీవితంలో ఆయన మంచివాడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం ఒకటి గమనించుకో, నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా, నువ్వు ఏ స్థితిగతులను ఎదుర్కొంటున్నా కూడా నీ దేవుడు నీతో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 13:22 ఏం చదివా? మళ్ళీ చదువుతారా వాగ్దానంతో కూడిన మాటని? 13:22 మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఎవరంట? పిల్లలను. కానీ నువ్వు మర్చిపోతుంది ఏంటనంటే, ఈ ఒత్తిడిలో నేను దేవునికి పిల్లాడిని అన్న సంగతిని మర్చిపోతున్నావు. నీ చింత యావత్తు ఆయన మీద వేయడం మర్చిపోతున్నావు. కాబట్టి ఈ ఉదయాన్ని ఇలా శ్వాస తీసుకోండి, నా దేవుడు మంచివాడు. అపవాది నీకు ఒక స్వరాన్ని ఇస్తున్నప్పుడు వాడితే ఇలా చెప్పండి, నా దేవుడు మంచివాడు. ఆ మాటకే వాడికి అర్థం ఏంటో వాడికి బాగా తెలుసు. ఆ మాటకి విలువేంటో, ఎంత బరువు ఉందో వాడికి బాగా తెలుసు. నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. వాడికి ఒక్క మాట చెప్తే చాలు. ఏంటనంటే, నువ్వు నీ కుటుంబ విషయంలో నలిగిపోతున్నా, ఉద్యోగ విషయంలో నలిగిపోతున్నా, ఏ విషయాల్లో నువ్వు నలిగిపోతున్నా కూడా ఇలా చెప్పు, దాంతో నా దేవుడు మంచివాడు. ఆయన ప్రతీదీ సరిచేస్తాడు, ఆయన ప్రతీదీ కూడా తీరుస్తాడు, ఆయన ప్రతి దాంట్లోంచి కూడా నన్ను బయటికి తీసుకొస్తాడు. నా దేవుడు మంచివాడు. కాబట్టి ఎప్పుడైతే అపవాది మనల్ని చిక్కుల్లో పెట్టాలని చూస్తాడో, విడిపించేవాడు దేవుడు కానీ పడగొట్టేవాడు దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? పడిపోయిన వాడిని నిలబెడతాడు, కానీ నీ ఆలోచనలో పడగొట్టాలనుకునేవాడు అపవాది. కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి, చాలా నిరీక్షణతో ఉండండి. ఎందుకంటే నీ దేవుడు మంచివాడు, ఈ మాట తప్పిపోదు. మంచివాడు ఏం చేస్తాడు? తన పిల్లలని ఆస్తులకి కర్తలుగా చేస్తాడు. ఒకటి నమ్మండి, ఈ సర్వ సృష్టి కూడా ఎవరు అనుభవించడానికనంటే దేవుని పిల్లలు కానివారికి కాదు. అప్పుడప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ నా దేవునివే, కానీ ప్రస్తుతానికి వీళ్ళు అనుభవిస్తున్నారు. దేవుడు ఒకవేళ దాన్ని దయచేయాలనుకుంటే ఇలా ఉంది కదా, మావి కాని పురములను దేవుడు మాకు అందించేవాడు. ఆయన దేవుడు అనుకుంటే మనం కట్టలేని పురాలను కూడా దేవుడు మన చేతికి అప్పచెప్తాడు ఆయన. ఎందుకంటే ఇదంతా ఆయింది, సర్వభూమి యెహోవాది అని రాయబడి ఉంది. మరి నీ తండ్రి ఇంత ఆస్తిపరుడైతే ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని అనుభవించే స్థితిని నువ్వు పొందుకుంటావు. ప్రస్తుతం నీ కళ్ళ ముందు కనిపించకపోయినా వాగ్దానాన్ని మాట్లాడు. ప్రస్తుతం నువ్వు నీలో ఉన్న ఒత్తిడిని మాట్లాడకు, వాగ్దానాన్ని మాట్లాడు. చాలా ప్రశాంతంగా ఉండండి, చాలా చక్కగా రెడీ అవ్వండి, చక్కగా కుటుంబంతో గడపండి.
ఇదంతా ఏంటనంటే నీలో ఉన్న నిశ్చంతని తెలియజేస్తుంది. ఎప్పుడన్నా మీరు ఇబ్బందుల్లో ఉన్నారని అనిపించింది అనుకోండి, అప్పుడే కుటుంబంతో కలిపి దేవుని స్తుతించి ఒక చక్కటి విందు చేసుకుని అందరూ అసలు దేవుళ్ళో మీరు ఎంత బాగా గడిపారో, ఇదివరకు దేవుడు మీకు ఎలా సహాయం చేసుకుంటూ వచ్చాడో ఈ విషయాల్ని ధ్యానం చేయండి. దేవుని స్తుతించడం ప్రారంభిస్తారు. అప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడున్న పరిస్థితులు కూడా వెంటనే మార్చివేయబడతాయి. ఆ రాజు దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్న రాజు ఏమి చేయవలనో మాకు పాలుపోవట్లేదు, నీవే మాకు దిక్కు అన్న తర్వాత నెక్స్ట్ చేసిన పని ఏంటో తెలుసా? యుద్ధానికి వెళ్ళే ముందు యుద్ధ సైన్యం ముందు కీర్తనకారులను పెట్టాడు. యుద్ధ సైన్యానికి ముందు ఎవరన్నా కీర్తనకారులను పెడతారా? కానీ పెట్టాడు. పెట్టి ఏం చేశాడనంటే దేవుని కీర్తించాడు. వెళ్ళి ఏం కూర్చుకుని వచ్చాడు? యుద్ధం కూడా చేయలేదు, కొల్ల సొమ్మును కూర్చుకుని వచ్చాడు. కాబట్టి అన్నిటినీ దేవుడు మార్చేస్తాడు. కానీ నీ హృదయాన్ని పాడు చేయడానికి అపవాది నిన్ను ఒత్తిడిలో ఉంచడానికి, పరిస్థితులను అలాగే ఉంచి నువ్వు ఇంకొంచెం ఫీల్ అవ్వడానికి, లేదా టెంపరేచర్ ఫీల్ అవ్వడానికి, లేదా ఒత్తిడి ఫీల్ అవ్వడానికి వాడు చాలా రాక్షసానందం అనుభవించేవాడు వాడు. కాబట్టి మనం ఈ ఉదయకాలం ఒకటి నమ్ముదాం, నీ దేవుడు మంచివాడు. ఈ ఒక్క మాట పట్టుకోండి, నీ దేవుడు మంచివాడు. దానికి ఇంకా దగ్గరగా చెప్పమంటే నీ తండ్రి చాలా మంచివాడు. ఆయన నువ్వు పిల్లాడువా కాదన్న డౌట్ ఏమీ లేదు కదా. ఎందుకనంటే సువార్త నీకు అంత స్పష్టతనిచ్చింది. మరి నువ్వు దేవునికి కుమార్తెవి కుమారుడు అయితే ఆయన నిన్ను ఆస్తికి కర్తగా చేసేవాడే తప్ప నిన్ను ఏ లేమిలో విడిచిపెట్టేవాడు కాదు. ఆమె చెప్పింది, మీరు అక్కడ సందర్భాలు చూస్తే ఆమె వచ్చిన నూనె అప్పు తీర్చగా ఆమె పోషించబడడానికి కూడా మిగిలిపోయింది. దేవుడు అంత సమృద్ధితో ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు అరకొరకగా ఉన్న 5 రొట్టెల్ని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టారా? మిగిలిపోయేటట్టుగా చేశాడా, లేకపోతే సరిగా సరిపోయేటట్టుగా చేశాడా? 12 గంపలు ఎత్తారు. ఈమెకి నూనె కూడా మిగిలిందా, మిగలలేదా? ఆమె పోషించబడడానికి కూడా మిగిలింది. నీ దేవుడు పట్టించుకుంటే అన్నీ పోగా ఎంతో కలిమి మనకి మిగిలేటట్టుగా చేస్తాడు. నీ దేవుడు మంచివాడు. ఈ వాగ్దానాన్ని చెప్పు. నువ్వేమీ అపవాదంతో పెద్దగా డిఫెన్స్ చేయాల్సిన పని లేదు. ఒకటే మాట, నా దేవుడు మంచివాడు. ఆ మాటలో ఎంత అర్థం ఉందో వాడికి తెలుసు. కొంతమందికి ఎక్కువ జవాబులు కూడా చెప్పక్కర్లేదు. ఒకటే ఒక మాట, నా దేవుడు మంచివాడు, నేను అతనికి కుమారుణ్ణి. కాబట్టి వాగ్దానం తప్పిపోదు. 13:22 మీ జీవితంలో ఎప్పుడు గుర్తుండవలసిన వాగ్దానం. అటువంటి బలమైన వాగ్దానాన్ని మనం అందరం ఈరోజు కలిగి ఉందాం. ఈ వాగ్దానాన్ని మాట్లాడదాం. వాడు కనపడుతున్న లేదా వినిపిస్తున్న పరిస్థితులను కాదు, ప్రభు వైపు చూసి వాగ్దానాన్ని మాట్లాడదాం. అప్పుడు ఏ లేమి, ఏ కొదువ, ఏ ఇబ్బంది నిన్ను వెంటాడుతుందో వాటన్నిటిలో నుంచి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. అప్పుడు నిజంగా నువ్వు దేవుని ఎదుట ఒక గొప్ప సాక్షిగా నిలబడతావు. దేవుడిని ఎంతో హృదయమారా స్తుతిస్తావు. నిజంగా నా దేవుడు నా జీవితంలో పనిచేశాడని నువ్వు చాలా గర్వంగా, చాలా ధైర్యంగా చెప్పుకోగలుగుతావు. అటువంటి కృప, అటువంటి దీవెన దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. దేవుని మాట తప్పిపోదు, దేవుని మాట మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. అటువంటి సాక్ష్యాలను కూడా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, నేను మేము అనుమానించడానికి ఇది నరుడి మాట కాదయ్యా, ఇది నీ మాట. నిజంగా నాయన, ఒకవేళ నువ్వు మా మంచితనాన్ని బట్టి పనిచేస్తున్నావు అని అనుకుంటే ఒకవేళ ఆలోచిద్దువేమో, కానీ నువ్వు నీ మంచితనాన్ని బట్టి పనిచేస్తున్నావు అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. నిజంగా మేమెవరున్నా ఆయన లోకంలో మేము ఎవరికైనా మంచి చేయకపోతే మా వారే మమ్మల్ని పట్టించుకోరు. ఏదైనా అడిగినప్పుడు మేము వారికి ఇవ్వకపోతే ఆ ప్రజలు మమ్మల్ని దూషిస్తారు. నేను ఈరోజు మేము ఎవరికైనా కొదువు చేస్తే, కన్నా బిడ్డలకు కూడా మేము ఏదైనా కొదువుగా ఇస్తే వారు కూడా మమ్మల్ని పట్టించుకోలేని వారు. కానీ నిజంగా నువ్వు ప్రేమమయుడు నాయన. మేము మీకు ఏదో చేసామని కాదు, మీరు